దేశంలో ఎన్నికల పండుగకు తేదీలు ఫిక్స్ అయ్యాయి. 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా 544 లోక్సభ స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారం మోగింది. లోక్సభతో పాటు ఏపీతో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మొత్తం 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుంది. ఏపీకి మే 13వ తేదీన ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. తొలి దశలో ఏప్రిల్ 19న 21 రాష్ట్రాల్లో 102 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ లో 2, బీహార్ లో 4, ఛత్తీస్గఢ్ లో 1, మధ్యప్రదేశ్ లో 6, మహారాష్ట్రలో 5, మణిపూర్ లో 2, మేఘాలయలో 2, మిజోరంలో 1, నాగాలాండ్ లో 1, రాజస్థాన్ లో 12, సిక్కింలో 1, తమిళనాడులో 39, త్రిపుర 1, యూపీలో 9, పశ్చిమ బెంగాల్లో 3, అండమాన్ నికోబార్ 1, జమ్మూ కాశ్మీర్ లో 1, లక్షద్వీప్ 1, పుదుచ్చేరిలో 2 స్థానాలకు లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. 7 phases. Phase 1 will start from 20th March notification, 5 days from now, and last date of withdrawal would be 30th March and date of poll would be 19th of April. तो नोटिफिकेशन की डेट सेम है, लेकिन बस लास्ट डेट ऑफ विड्रॉल और 19 अप्रैल को यहाँ वोटिंग होगी और पूरी कंट्री में 4 जून को काउंटिंग होगी. ఏప్రిల్ 26న రెండో దశలో 89 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అసోంలో 5, బీహార్లో 5, ఛత్తీస్గఢ్లో 3, కర్ణాటకలో 14, కేరళలో 20, మధ్యప్రదేశ్లో 7, మహారాష్ట్రలో 8, మణిపూర్లో 1, రాజస్థాన్లో 13, త్రిపురలో 1, యూపీలో 8, పశ్చిమ బెంగాల్లో 3, జమ్మూ కాశ్మీర్లో 1 స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఇక మూడో దశ ఎన్నికలు మే 7వ తేదీన జరగనున్నాయి. 12 రాష్ట్రాల్లో మొత్తం 94 స్థానాలకు లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో గుజరాత్ లో 26, కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 11, యూపీలో లోక్సభ స్థానాలతో పాటు పలు రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. फेज 1 में 21 राज्य पोलिंग में जाएंगे और फेज 2 में उसमें से और राज्य जुड़ जाएंगे. सो दिस इज द मैप विच वुड बी फेज 2, जिसमें हम नॉर्थ ईस्ट में काफी जगह चुनाव को कंप्लीट करते हुए, तमिलनाडु में कंप्लीट करते हुए సెకండ్ ఫేజ్ में రాజస్థాన్ को भी कंप्लीट. మే 13న 4వ దశలో 10 రాష్ట్రాల్లో మొత్తం 96 లోక్సభ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 4వ దశలో ఏపీలో 25, తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మిగతా రాష్ట్రాల్లో 54 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక మే 20న 5వ దశలో 8 రాష్ట్రాల్లో 49 లోక్సభ స్థానాలకు, మే 25న 6వ దశలో 7 రాష్ట్రాల్లో 57 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక చివరగా జూన్ 1వ తేదీన జరిగే 7వ దశలో 8 రాష్ట్రాల్లో మొత్తం 57 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. फोर्थ फेज में 18 अप्रैल को गजट नोटिफिकेशन होगा. Date of counting in the entire country would be 4th of June for all by-elections, for the assembly elections, for the parliamentary elections. इसका मैप कुछ इस तरह का दिखाई देगा. इस समय तक हम इसमें तेलंगाना, आंध्रा, उड़ीसा would start, and by that time, other than that, entire South India would be complete, entire Western India would be complete, North East would be complete. ఇక ప్రపంచమంతా భారత్ లో జరగబోయే ఎన్నికల వైపు చూస్తోందన్నారు ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్. ప్రతి ఎన్నిక ఓ పరీక్ష లాంటిదేనని, ప్రతి పరీక్షలోనూ విజయం సాధించాలనేది ఈసీ లక్ష్యమని పేర్కొన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో ఎన్నికల నిర్వహణ పెద్ద సవాలు అని అభిప్రాయపడ్డారు. భారతదేశంలో మొత్తం 96.8 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, అందులో పురుషులు 49.7 కోట్లు ఉండగా మహిళలు 47.1 కోట్ల మంది ఉన్నారన్నారు. దేశంలో కొత్తగా 1.85 కోట్ల మంది యువత తొలిసారి ఓటు వేయబోతున్నారని, అలాగే 85 ఏళ్లు పైబడిన వారికి, వికలాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యంలో అతిపెద్ద ఎన్నికల పండుగ అని, తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని, సుపరిపాలనతో పాటు పలు రంగాల్లో సేవలు అందించడంలో తమ ట్రాక్ రికార్డు ఆధారంగా ప్రజల వద్దకు వెళుతున్నామంటూ మోదీ వచ్చే ఎన్నికలపై ధీమా వ్యక్తం చేశారు.
శనివారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులు కేవలం 40 లక్షలు మాత్రమే ఖర్చు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.